హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాహిని. ఇది మీ అందరికీ ఎంతమందికైతే ఐడియా ఉందో నాకైతే తెలీదు కానీ నేనైతే ఫస్ట్ టైం చూడడం అండ్ చేయడం కూడా. సో ఇది లోటస్ స్టెమ్ అన్నమాట. ఎక్కువ నార్త్‌లో చేస్తారు. కాశ్మీర్ ఆ ప్లేసెస్‌లో చాలా ఎక్కువ చేస్తారు. నేను ఫస్ట్ టైం నా లైఫ్‌లో తిన్నదైతే కాశ్మీర్‌లో బోట్ హౌస్‌లో అయితే ఫస్ట్ టైం తిన్నాను. అప్పుడు కూడా ఏదో నాన్ వెజ్ రెసిపీ అనుకోని వాళ్ళనడిగితే వాళ్ళు చెప్పారు లోటస్ స్టెమ్ అని. ఈ లోటస్ స్టెమ్ ఏంటంటే చూసారా, లోటస్ తామర పువ్వులు ఉంటాయి కదా, దాని కింద దాని స్టెమ్ ఉంటది కదా, కాడ. ఆ కాడ అన్నమాట. అది వాటర్ లో ఉంటది కదా, సో ఆ డర్ట్ కొంచెం ఆ జిగురుగా అది అలా అనిపిస్తూ ఉంటది కాడ, ఆ కాండం. సో అదేంటంటే బాగా వాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా హోల్స్ లా ఉంటది. సో ఏం లేదు, బాగా దాన్ని పీల్ చేసేసుకొని మొత్తం బయట ఉన్నది కదా, కొంతమంది జస్ట్ చాకుతో ఇలా పీల్ చేసుకుంటారు. ఫుల్‌గా అయితే పీల్ చేసుకోవాలనుకుంటే ఫుల్‌గా పీల్ చేసుకున్నా సరిపోద్ది. సో, ఫుల్‌గా పీల్ చేసుకొని బాగా వాష్ చేసుకొని, చూసారు కదా పీసెస్. ఇలా పీసెస్ అయితే కట్ చేసుకొని మళ్ళీ వాష్ చేసుకోవాలి. అండ్ మరీ అంత డర్ట్ అయితే ఏమీ ఉండదు. కొంచెం లైట్‌గా అయితే ఉంటది. ఒక 2, 3 సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ కర్రీ చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ముద్ద పెట్టి గ్రేవీ లాగా అయితే చేశాను ఈరోజు. ఎందుకంటే కొబ్బరన్నం చేశాను, దాంతో పాటు అని చెప్పి చేశాను. ఇది స్టార్టర్స్‌గా అయితే అసలు పెద్ద పెద్ద హోటల్స్‌లో చాలా ఫేమస్ అంట లోటస్ స్టెమ్. అండ్ హెల్త్‌కి కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీనివల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నాకైతే ఆ విషయం తెలియదు. జస్ట్ టేస్ట్ కోసమే. అంటే ఇప్పుడు మటన్, చికెన్ మిస్ అయ్యే టైంలో ఇది టేస్ట్‌కి చాలా బాగా ఎన్హాన్స్ అవుతది అని చెప్పి చాలా మంది అన్నారు. బట్ హెల్త్ పరంగా బెనిఫిట్స్ అయితే చాలా చాలా ఉన్నాయి. ఫస్ట్ అసలు డైజెషన్ అయితే చాలా బాగుంటుందంట. అండ్ వెయిట్ మేనేజ్మెంట్, ఎవరైతే క్యాలరీస్ ఎక్కువ అయిపోతే వెయిట్ గెయిన్ అయిపోతే ఒక పర్టికులర్ ఫుడ్ తింటే అనుకుంటారో, ఇది చాలా హై ఫైబర్ అన్నమాట. ఫైబర్ చాలా ఎక్కువ ఉంటది. అండ్ వెయిట్ అయితే అస్సలు పెరగదు. లో క్యాలరీస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ విటమిన్ సి అయితే చాలా ఎక్కువ ఉంటది. ఈ విటమిన్ సి వల్ల స్కిన్ చాలా హెల్దీగా ఉంటది. సో స్కిన్ కి కూడా చాలా మంచిది. అండ్ విటమిన్ బి6 చాలా ఎక్కువ ఉంటది. సో మన మెంటల్ హెల్త్ అంటే మన మూడ్ అది బాగా బాగుంటుంది. అండ్ అంతేకాకుండా హార్ట్ హెల్త్ అయితే బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్, ఐరన్ అండ్ కాపర్ వాటి వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అయితే చాలా బాగా అవుతుందంట. అండ్ మినరల్స్, కాపర్, జింక్, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్ ఇవన్నీ కంటైన్ అవుతుందంట. అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ కోసం పసుపు తినండి, ఇవి తినండి, ఇది కూడా చాలా బాగుంటుందంట. ఎవరైతే ఇన్ఫ్లమేషన్ ఆ పర్టికులర్ వాటితో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కూడా ఈ ఫుడ్ అయితే చాలా మంచిదంట. అండ్ బీపీ ఉన్న వాళ్ళకి కూడా బాగా మేనేజ్ చేసుకోవచ్చు అంటే పొటాషియం అది రిచ్ గా ఉంటుంది. సో బీపీ అది కూడా బాగా కంట్రోల్ అయ్యి బాగుంటదంట. సో హెల్త్ పరంగా అయితే ఈ ఫుడ్ అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. నేను జస్ట్ టేస్ట్ పరంగా ఏమో అనుకున్నాను, ఎందుకంటే ఇది కొంచెం పెద్ద పెద్ద హోటల్స్ లో స్టార్టర్స్ గా అలా యూస్ చేస్తూ ఉంటారు. అండ్ నార్త్ సైడ్ ఎక్కువ, వన్ సైడ్ ఇప్పుడిప్పుడు అమ్ముతున్నారు కానీ మన సైడ్ అయితే చాలా తక్కువ దీన్ని తినడం అది. బట్ ఇది చాలా చాలా హెల్త్ పరంగా అయితే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎవరైనా ట్రై చేసి ఇవి మీకు దొరికాయంటే మీ పర్టికులర్ ప్లేస్ లో వండుకోవడానికే ట్రై చేయండి. అండ్ మనం చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ చాలా చాలా చెప్తారు మనకి, అది మంచిది హెల్త్ కి, ఇది మంచిది. అండ్ పసుపు అసలు ఎంత ఇంపార్టెంట్. మన ఏన్షియన్ టైంలో ఐ మీన్ పూర్వీకులు అందరూ పెట్టినవన్నీ ఏది ఒక నేచర్ నుంచి వచ్చిన ఏ ఫుడ్ కూడా ఏది తీసిపోదు. అసలు హెల్త్కి అన్నిటికీ ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో అట్లీస్ట్ అప్పుడంటే మనకు తెలియదు, ఇప్పుడంటే మన చేతిలోనే ప్రపంచం ఉంది కాబట్టి ఫోన్లో ఒకసారి మీరు తింటున్న ప్రతి ఫుడ్ సెర్చ్ చేయండి. ఏది హెల్త్కి మంచిది, ఏది హెల్త్కి మంచిది కాదు. అసలు డ్రమ్ స్టిక్ తాలూకు మొత్తం అసలు చెట్టు అంతా ఆ ఆకులు అవన్నీ అసలు హెల్త్కి ఎంత మంచిదంటే అంత మంచిది. కాల్షియం అవి ఇవి అసలు డ్రమ్ స్టిక్ అనేది ఒక తీసి పడేస్తాం కానీ చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వేరేజ్గా నువ్వులు కూడా చాలా మంచిది హెల్త్కి. అలాగా అన్ని ఈ వాటర్ మిలాన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కూడా చాలా చాలా మంచిది. సో మనం ఏంటంటే ఆ రోజులో మన పేరెంట్స్ చెప్పినప్పుడు మనకేమీ అర్థం అవ్వదు, ఇలాగే చెప్తున్నారు ఆ టైంలో పిల్లలు నిజంగా అట్లీస్ట్ ఎవరు బయట వాళ్ళ గురించి, నా వరకు కూడా నేను కూడా అంతే వినేదాన్ని కాదు, చేసేదాన్ని కాదు. బట్ వేరేజ్ మనం కొంచెం పెద్ద అయ్యి మనం పేరెంట్స్ అవుతాం చూడండి, అప్పుడు మనకి అన్ని వస్తూ ఉంటాయి, బ్యాక్ పెయిన్లు, ఈ కాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తుంటే అప్పుడు తెలుస్తూ ఉంటుంది అనమాట. అబ్బా మన ఫుడ్లోనే చాలా ఉంది, హాస్పిటల్ తిరగాలి, టాబ్లెట్స్ వేసుకోవడాలి వీటికన్నా, సో మన ఫుడ్ ద్వారా ఎందుకు రాణించకూడదు అని ఒక అవగాహన వస్తుంది మనకి ఆ ఏజ్లో. ఆల్మోస్ట్ అన్ని మ్యాక్సిమం అంటే అవగాహన బేగా వచ్చిన వాళ్ళు, రియలైజ్ అయిన వాళ్ళు చాలా మంచిదే.
బట్ వేరే రియలైజ్ అవ్వలేని వాళ్ళు మాత్రం మన చేతులారా హెల్త్ అంతా స్పాయిల్ చేసుకోవడం అనమాట. సో అందుకే పేరెంట్స్ చెప్పినప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. మన పేరెంట్స్ మన కోసమే చెప్తారు. సో వాళ్ళు ఇది మంచిదమ్మా అది మంచిది కాదమ్మా అన్నప్పుడు మనం వింటే అది ఫ్యూచర్లో మనకే బాగా ఉపయోగపడుతుంది. సో అందుకని చెప్తున్నాను. అండ్ మనకి పేరెంట్స్ చెప్పినప్పుడు మనం వినం, మనం ఇప్పుడు మళ్ళీ మన పిల్లలు చెప్పినప్పుడు వాళ్ళు వినరు. ఇది ఒక సైకిల్ అనుకుంటా. ఆ టైంలో తర్వాత అర్థమవుతూ ఉంటుంది. సో ఎవరైతే రియలైజ్ అయ్యారో మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉందండి. అండ్ చాలా ఏవో తెలియలేని డిసీజెస్ అయితే మనం ఏం చేయలేం, కానీ చాలా మటుకు మనం ఇంట్లో వాటితోనే ఫుడ్ ద్వారా రాణించుకోవచ్చు. సో ఫుడ్ అనేది ఏది మంచిదో ఏది ఇదో చూసుకొని చేసుకోండి. సో చూసారు కదా, ఇందాక లోటస్ స్టెమ్స్ చూపించాను కదా. సో అవి కుక్కర్ పెట్టుకున్నాక 4 విజిల్స్ వచ్చాక ఇలాగా స్ట్రెయిన్ చేసుకున్నాం. సో మరీ అంత మెత్తగా ఏమి అయిపోవు, కొంచెం కసకసమంటాయి కదా అలాగే ఉంటాయి. సో ఇలా మనం బాయిల్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈలోగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీ అండ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, సో ఆనియన్స్ అనేవి ఎక్కువ ఇందులో వేస్తే మిక్సీలో వేయక్కర్లేదు, లేకపోతే మిక్సీలో కూడా కొంచెం వేసుకుని ఇందులో కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందాక మిక్సీలో నేను ముద్ద పెట్టి చేశాను కదా, నేను మిక్సీలో ఏమేమి వేసానంటే టమాటో వేసాను, నెక్స్ట్ కొబ్బరి ఇంట్లో ఉంటే కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిది. సో కొబ్బరి యూజ్ చేయండి. నేను వాటర్ మిలన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ముద్దలు ఏం చేసినా సరే, అంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ మనం పర్సనల్గా ఏమీ తినం కదా. సో అందుకని చెప్పి ఈ సీడ్స్ని ఇలా ముద్దలు అవి చేసినప్పుడు వాడేస్తాను. తిన్నవాళ్ళు మంచిదే, మీకు అది ఆప్షనల్, ఏం కంపల్సరీ కాదు. అండ్ నువ్వులు కూడా నేను ప్రతి వంటలో వేస్తాను. సో నువ్వులు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా ఉంటే ఇందులో వేయక్కర్లేదు, లేకపోతే ఇందులో వేసుకోండి. ధనియాల పొడి సపరేట్గా ఉంటే సపరేట్గా వేయండి, లేదంటే ఇందులో వేసుకోండి. అండ్ ఇవన్నీ వేసుకొని కొంచెం క్యాజు వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తుంది క్యాజు. అండ్ మసాలా లైట్గా లైక్ దాల్చిన చెక్క, స్టార్, నెక్స్ట్ యాలకులు ఉంటే యాలకులు కూడా వేసుకోండి, బాగుంటుంది యాలకులు. నెక్స్ట్ లవంగాలు, ఇవన్నీ వేసుకొని మిక్సీ చేసుకోండి. సో ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అప్పుడు ఈ పేస్ట్ వేసుకోండి. పేస్ట్ వేసుకున్నాక పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యనివ్వండి. ఎంత ఫ్రై అవ్వాలంటే మనకి ఆ పచ్చివాసన అనేది పోవాలి, దాని నుంచి ఆ పచ్చివాసన అది పోయే వరకు మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అలాగే దాన్ని వేగనివ్వండి. అండ్ మధ్య మధ్యలో కలుపుకోండి, సో దట్ అది కిందంతా మాడిపోకుండా ఉంటుంది. ఈలోగా నేను ఈ ఫస్ట్ టైం ఇది ఎక్కడ తిన్నానంటే లోటస్ స్టెమ్. నాకు అసలు దీని గురించి ఐడియా లేదు, అలా లోటస్ స్టెమ్ ఒకదాన్ని తింటారు అనే ఐడియా లేదు. మేము ఫస్ట్ టైం కాశ్మీర్ వెళ్ళినప్పుడు బోట్ హౌస్లో నైట్ డిన్నర్లో వాళ్ళు ఈ డిష్ పెట్టారు. నేనైతే అక్కడ కంపల్సరీ కాశ్మీర్లో ఇలాగా ట్రావెలింగ్ చేసినప్పుడు ఏదో ఒక నాన్ వెజ్ డిష్ అయితే పెడతారు. సో నేను ఏమనుకున్నానంటే అది నాన్ వెజ్ డిష్ లాగే అనుకున్నాను, కొంచెం అలాగే అనిపిస్తుంది టేస్ట్. సో నాన్ వెజ్ డిష్ ఏమో అనుకున్నాను, బట్ చికెన్ అయితే ఇలాగ ఉందంటే నగెట్స్లా చేసి సంథింగ్ ఏదో చేశారేమో అనుకుని తిన్నాను. తిన్నాక సంథింగ్ ఆ కర్రీ కోసం డిస్కస్ చేస్తుంటే అప్పుడు వాళ్ళని అడిగామన్నమాట ఇది ఏంటి అంటే, అప్పుడు వాళ్ళు చెప్పారు లోటస్ స్టెమ్ అండి అని. అక్కడ బోట్ హౌస్ వాటి దగ్గర లోటస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆ కర్రీ చాలా ఎక్కువ చేస్తారు, నార్త్ సైడ్ ఎక్కువ ఉంటుందంట కర్రీ. సో అక్కడ నేను ఫస్ట్ టైం తిన్నాను. అంటే నేను లోటస్ స్టెమ్స్ కూడా కర్రీ చేస్తారా అని అయితే ఒక ఆశ్చర్యానికి గురయ్యాను. ఆ తర్వాత కానీ నాకు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ లోటస్ స్టెమ్ ఫుడ్లో ఉంది అని మాత్రం నాకు అస్సలు ఐడియా లేదు. సో రీసెంట్గా ఏంటంటే మార్కెట్లో అది కనబడ్డదని చెప్పి మా వారు తీసుకొచ్చాక అసలు నాకు అది ఎలా వండాలో ఏంటో కూడా. సో ఆయన అన్నారు వండవచ్చు అంటే, ఈ రోజుల్లో వంట అనేది ఒకప్పుడు అంటే మన నాయనమ్మలు అమ్మలు అత్తవాళ్ళు వాళ్ళని అడిగేసి ఎలా చేయాలి ఏంటి అని కనుక్కొని చేయడం అవన్నీ. కానీ ఇప్పుడు టెక్నాలజీ అంతా మన చేతిలోనే ఉంది. ప్రపంచంలో ఎవరేం వండుతున్నా సరే ఎలా వండాలో అంతా ఉంటుంది. ఓకే దాంట్లో ఏముందండి చూసి ట్రై చేస్తా అని చెప్పి చూసి ట్రై చేసా. సో ఈ కర్రీ ఏంటంటే పప్పు ఉంటుంది కదా, కందిపప్పులో కూడా వేసుకొని చేసుకుంటారు చాలామంది. స్టార్టర్స్గా షాలో ఫ్రై అది చేసి అలా కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ ముద్దకూర ఉంది కదా, ఇది అలా బాయిల్ చేశాక దాన్ని కొంచెం షాలో ఫ్రై చేసి కూడా ఇందులో వేసుకుంటున్నారు, అలా కూడా బాగుంటుందంట. బట్ నేను ఎందుకు ఇంకా అంత ఆయిల్ అని చెప్పేసి ఇలా డైరెక్ట్గా వేసి చేశాను. సో అలా షాలో ఫ్రై అవి చేసి స్టార్టర్స్గా అయితే చాలా ఎక్కువ చేస్తున్నారు అనమాట. సో స్టార్టర్స్గా కూడా చేసుకోవాలనుకుంటే చాలా రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా ఈసారి ఎప్పుడైనా నేను ట్రై చేస్తే నేను పెడతాను. మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు లింక్ షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో, సో దట్ నేను ట్రై చేస్తాను. సో చూసారు కదా ముద్దంతా దాని నుంచి ఆయిల్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ అసలు ముద్దంతా బాగా ఫ్రై అయ్యి వేగినట్టే.
ఇప్పుడు అలా వేగాక మనం కొంచెం కారం, ఇంట్లో కారమే వాడాను నేను, మసాలా కారం అది వేయలేదు, ఇంట్లో కారం. నెక్స్ట్ ధనియాల పొడి ఎవరైతే వేసుకోలేదో ధనియాల పొడి, అందులో ధనియాలు వేసుకుంటే ఇందులో అవసరం లేదు. నేను కొంచెం మసాలా వేసి అది కొంచెం అలా ఫ్రై చేశాను. మళ్ళీ కాస్త ఫ్రై అయ్యాక వెంటనే ఇవి లోటస్ స్టెమ్స్ ఉన్నాయి కదా, ఇవి యాడ్ చేసి కాసేపు అలా మగ్గనివ్వండి. సో దట్ వాటికి కూడా మొత్తం అంతా గ్రేవీ ఏదైతే ఉందో అదంతా పట్టుకుంటుంది. అండ్ ఇలాగే కొంచెం ముద్దగా కావాలంటే మీరు అలాగే వదిలేసుకోండి, లేదా కొంచెం లిక్విడ్గా కావాలంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూడా మూత పెట్టుకొని చేసుకోవచ్చు. సో దట్ గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. నేను ఈరోజు అయితే వైట్ రైస్తో ఇది ట్రై చేయలేదు. ఈరోజు మేము కొబ్బరన్నం చేసుకున్నాక కొబ్బరన్నంతో పాటు తిన్నాం. అండ్ కొబ్బరన్నంతో కన్నా నైట్ రోటీతో తిన్నాం, రోటీతో ఇంకా బాగుంది కర్రీ. సో రోటీతో కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. కొంచెం కొత్తిమీర అది వేసుకొని గార్నిష్ చేసుకోండి. గార్నిష్ చేసుకొని ఇంక మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఎంతో రుచికరమైన లోటస్ స్టెమ్ కర్రీ అయితే అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఇంకా ఏ విధంగా కూడా చేయొచ్చో నాకు కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేస్తాను. అండ్ ఇదైతే హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను మళ్ళీ ట్రై చేస్తాను. అండ్ మీరు కూడా మీ హెల్త్ అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఏవైతే మంచివో అవన్నీ తప్పకుండా తినండి. థ్యాంక్ యూ.